7వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది, నా ఆత్మ కథంటూ తన అనుభవాన్ని అక్షర రూపంగా భీమరశెట్టి రమణి గారు మనకి అందిస్తున్న నేపథ్యంలో ఈ రోజండి నిన్నటికి కంటిన్యూషన్ లో న్యూ ఎనర్జీ అంటూ చెప్తున్నారు. చూద్దామా? ఒక చెట్టు మహావృక్షమైన తర్వాత కూడా దాని వేళ్లు భూమిలో నుంచి నిత్యం తనకు కావలసిన శక్తిని అలాగే నీటిని తీసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ప్రక్రియ ఆగిపోతుందో ఆ వృక్షం కూడా వాడిపోయి కూలిపోవటం మొదలు పెడుతుంది. అలాగే మనం ఏ విధంగా ఎదుగుతుంటామో మనలో శక్తులను కూడా పెంచుకుంటూ పోవాలి. ఏ రోజైతే ఆ శక్తులను తీసుకోవటం మానేస్తామో ఆ మహావృక్షం ఏ విధంగా పడిపోతుందో మనం కూడా అదే విధంగా పడిపోతాము. ఎప్పుడైతే మనలో ఉన్న టాలెంట్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నత దశలోకి వెళతామో అప్పుడు మనం అద్భుతంగా ఎనర్జెటిక్ గా మారిపోతాం. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక నేర్చుకోవటానికి ఏముందిలే అని మనల్ని మనము ఆపుకోవటం మొదలు పెడతామో బోన్సాయి చెట్టులాగా మిగిలిపోతాము. బ్రహ్మాండమైన వృక్షంలాగా తయారవ్వాలి అంటే, అలాగే ఎన్నో వృక్షాలను తయారు చేయాలంటే సాధనతో సాధ్యం కాంది ఏది లేనే లేదని తెలుసుకోవాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే గురుతుల్యులు మనకు చెప్పి ఉన్నారు కదా. ఈ ప్రాసెస్ చాలా కీలకమైంది. రోజుకి 30 నిమిషాలు చొప్పున 21 రోజులు ప్రాసెస్ చేయాలి. ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని దాదాపు 10 నుంచి 15 నిమిషాలు దీర్ఘ శ్వాసను ఎరుకతో తీసుకోవాలి. కళ్ళు మూసుకొని కానీ తెరిచి కానీ ఉంచవచ్చు. ఫోర్స్గా గాలి పీల్చుకోరాదు. అప్పుడు శరీరం అసలైన వర్క్కి ప్రిపేర్ చేయబడుతుంది. ఈ ప్రక్రియ రిజువనేషన్ కి శరీరానికి ప్రిపేర్ చేసే సెషన్ ఇది. ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత శరీరంలో ఒక హెల్త్ బ్యాలెన్స్ సెల్, జబ్బు పడిన వారిలో కూడా హెల్త్ సెల్ ఉంటుంది. ఊహాశక్తితో ఆరోగ్యకరమైన కణములతో ఊహించుకుంటూ తల నుంచి కాళ్ళ వరకు ప్రతి కణానికి ఈ ఆరోగ్యకరమైన కణంగా మారిపోతున్నట్లు ప్రతి కణము హెల్దీగా అవుతుందని ఊహించుకోవాలి. ఎందుకంటే ఆ ఆరోగ్యకరమైన కణంలోని ఇన్ఫర్మేషన్ క్రియేటర్ షిఫ్ట్ అయ్యి అన్ని అంశాలు ఆరోగ్యకరమైన కణంలో ఉంటాయి. ఆ హెల్త్ సెల్ బ్యాలెన్స్ అవేర్నెస్ తో తీసుకుంటే అది మొత్తం అన్ని సెల్స్ కి ఆ యొక్క హెల్దీనెస్ వస్తుంది. అది మైండ్ తో చేసే వర్క్ కాదు, జస్ట్ ఫీలింగ్స్ ద్వారా, ఇమాజినేషన్ ద్వారా ఒక హెల్దీ బ్యాలెన్స్ సెల్ ని బ్రీతింగ్ ద్వారా 5 నుండి 7 నిమిషాలు చేయటం వల్ల రోజు రోజుకి దేదీప్యమానంగా శరీరం మారుతుంది. ఎలాగైతే కట్టెల పొయ్యిని ఒక గొట్టం ద్వారా ఊదటం వలన నిప్పురవ్వలు బాగా అంటుకొని మంచి మంట వస్తుందో, అలాగే మన శరీరంలో ప్రతి కణం అని ఎందుకు చెప్పుకున్నామంటే మన శరీరంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. ఇవి ప్రతి ఒక్క సెల్ ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ప్రతి మూమెంట్లో ఈ కమ్యూనికేషన్ నడుస్తూనే ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న శరీరానికి కొన్ని కమ్యూనికేషన్స్ అందవు. ఎందువల్లంటే డిసీజ్ వల్ల సింక్రనైజేషన్ అవ్వవు. అందువల్ల ఈ ప్రాసెస్ తో కమ్యూనికేట్ అయ్యి రీఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 21 రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ ఓపెన్ టు డోర్ వే, న్యూ ఎనర్జీ అనేది రావటం మొదలవుతుంది. ఈ న్యూ ఎనర్జీ బయట నుంచి రాదు, శరీరం లోపలే క్రియేట్ అవుతుంది. ఒకసారి న్యూ ఎనర్జీ వచ్చిన తర్వాత శరీరంలో అద్భుతాలు జరగటం మొదలవుతుంది. రోజుకొక్కసారి మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుంది. మాటి మాటికి చేస్తే మన ఇమాజినేషన్ లో తేడా వస్తుంది. అలా రాకూడదు. ఒకసారి న్యూ ఎనర్జీ రాగానే హెల్దీ సెల్ యొక్క సహజ స్వభావం రికార్డ్ చేసి శరీరం మొత్తానికి రీక్రియేట్ చేసుకుంటుంది. ఎక్కడైతే కమ్యూనికేషన్ బ్రేక్ అవుతుంది ఆ నెక్స్ట్ వర్క్ అంతా రీస్టార్ట్ అవుతుంది. ఓల్డ్ ఎనర్జీ అంతా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇది ఎవరికి వారే ఎక్స్పీరియన్స్ అవ్వాలి.
ఎందుకంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్. ఇది మెడికల్ అడ్వైస్ కానీ, ప్రొఫెషనల్ అడ్వైస్ కానీ, సైకలాజికల్ అడ్వైస్ కానీ కాదు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైనా ఇది చేయవచ్చు. మెడికల్ హెల్ప్ తీసుకుంటూ ఈ ప్రాసెస్ చేయవచ్చు. దీంతో అనారోగ్యం పోతుంది అని గాలిలో దీపం పెట్టినట్టు కాకుండా సాధన చేయాలి. మరి ఒకసారి చెప్పింది ఏంటంటే, మూఢనమ్మకాలు కలిగి మన మీద, శరీరం మీద నమ్మకం లేనప్పుడు ఈ ప్రక్రియ పని చేయదు అని గుర్తుంచుకోవాలి. జయప్రసాద్ యుఎస్ఏ స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, చీకటి ఆలోచనల మధ్య వెలుగైన జ్ఞానం, స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వీడియోల ద్వారా నా మనసు వెలుగుతో నిండిపోయింది. జయప్రసాద్ గారి మార్గదర్శకంలో మౌనంగా బలంగా మారింది, భయం ధైర్యంగా మారింది, ఆత్మ నన్ను నడిపించేది. ఆయన మాటల్లో నిశ్శబ్దంలో శక్తి ఉంది, నాలో ఉన్న వెలుగు నాకే పరిచయం చేసింది. మరిన్ని వీడియోల కోసం స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూడగలరు. మరొక చాప్టర్ అండి, సెకండ్ది, అనేక అనుభూతుల రాగయాత్ర అంటూ చెప్తున్నారు. విరిసే వసంతం, అనుబంధం, ఆత్మీయత, మా కుటుంబం, అందరి నయనాలకు విరిసే వసంతం. మా కుటుంబ సభ్యుల గురించి కొంచెం వివరిస్తాను. మా అమ్మ శ్రీమతి మద్దాల మణి రాజులు గారు. అమ్మని మించిన దైవం ఉన్నదా ఈ సృష్టిలో? అమ్మని మించింది ఏదీ లేదు. మొట్టమొదటి అమ్మ మాత్రమే తన పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జీవితకాలం అంతా తన బిడ్డ కోసం కష్టపడుతూ ఉంటుంది. పిల్లలకు గోరుముద్దలు తినిపించటం, వారి ఆలనా పాలన చూసుకోవటం, ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండటం మాత్రమే అమ్మకి తెలుసు. మరి అలాంటి అమ్మకు నా గురించి తెలిస్తే తను విని తట్టుకోగలదా? ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయి విలవిలలాడదా? మరి అమ్మకు తెలియకుండా దాచటం ఎలా? అమ్మకు నా అనారోగ్యం గురించి తెలియకూడదు, తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అని 3 నెలలు దాటివేశాను. అమ్మకు నా విషయం తెలియగానే తన ప్రాణం విలవిలలాడిపోతుందని, అది చూసి తట్టుకునే శక్తి నాకు ఇప్పుడు లేదని, నేను ఖచ్చితంగా త్వరలోనే అంతా కోలుకొని నార్మల్ అయ్యాక అప్పుడు అమ్మకు చెప్పాలని అనుకున్నాను. మా అమ్మ నేను పక్క ఇళ్లలోనే ఉండటం వల్ల మేమిద్దరం దాదాపు ప్రతిరోజు కలుస్తూ ఉంటాము. అందువల్ల ఆమెకు ఈ హెల్త్ విషయం ఎలాగైనా తెలుస్తుందని నేను ఒక అబద్ధం చెప్పవలసి వచ్చింది. అదేంటంటే, నేను 41 రోజులు మౌనంలోకి వెళ్తున్నాను, ఎక్కువ సమయం మెడిటేషన్లోనే ఉంటాను. కాబట్టి నేను ఫోన్ చెయ్యకపోయినా, నీ దగ్గరికి రాకపోయినా గాబరా పడవద్దని, నేను ఎక్కువ సాధనలో ఉంటానని చెప్పటం జరిగింది. నేను ఇలా చెప్పగానే మా అమ్మ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఆమె కూడా సాధనకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆమె కూడా గొప్ప సాధకురాలు. నా భర్త శ్రీ రమణమూర్తి గారు. మందులే కాదు, మాటలు కూడా ప్రాణం పోస్తాయి. నా అనారోగ్యం గురించి మా వారికి తెలిసినప్పుడు మొదట కంగారు పడ్డా, తర్వాత తేరుకొని ఏమాత్రం చెలించకుండా ఒక మాట చెప్పారు. నీకు నేను, నాకు నువ్వు. నేను నీకెంత సేవైనా చేస్తాను, నువ్వు మళ్ళీ చక్కగా మామూలుగా అయిపోతావు. నిన్నటి వరకు అంటే డాక్టర్ చెప్పిన ముందు రోజు నీకేమీ తెలియదు, ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నావు. ఈ రోజు నుండి కూడా అంతే ఆరోగ్యంగా అలానే ఉండాలి. దానికి కావలసిన ట్రీట్మెంట్ నేను చేయిస్తానన్న మాటలు నాకెంతో ఊరటనిచ్చాయి. నా కన్న పిల్లలు వజ్రాల మాటలు. పాప అవిష్మ యుఎస్ఏ, బాబు న్యూయార్క్ లో మాస్టర్స్ చేస్తున్నారు. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని, తుల్లే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని, నింగి నేల నిలిచేదాకా తోడుగా, వీచే గాలి వెలిగే తారల సాక్షిగా, నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా అని వారిద్దరూ ఒక్కటే. మా అమ్మకు ఏమి కాదు, మాకు మా అమ్మ కావాలి అని ఒక్కటే దీక్ష.
పాపకు తెలియనంత వరకు బాబు ఒక్కడే ఎంతో ధైర్యం ఇస్తూ తనెంతో ధైర్యంగా ఉంటూ నాకు తానే తండ్రి గురువు అనే విధంగా ఎంతో అద్భుతంగా నన్ను గైడ్ చేస్తూ ఉండేవాడు. ఒక మాటను మాటి మాటికి గుర్తు చేస్తూ ఉండేవాడు. అమ్మా, జరిగిన దానికి సాక్షిభూతంగా చూస్తూ ఏది జరుగుతుందో దానిని అంగీకరిస్తూ జరగబోయే దాన్ని స్వాగతిస్తూ సహనంతో ఉండటం అనేది నువ్వు సాధన చేస్తే మనమంతా సక్సెస్ అయిపోతాము అని చెప్తుండేవాడు. నా కూతురు అవిష్మాకు విషయం తెలియకూడదని ఎంత జాగ్రత్త పడ్డా ఆ నోట ఈ నోట పాపకు కూడా తర్వాత తెలిసిపోయింది. పాప అయితే అమ్మ నీ దగ్గర ధ్యానం అనే ఖడ్గం ఉంది, ఆ ఖడ్గంతోనే నీకు వచ్చిన రుగ్మతను ఛేదించగలవు. ఇప్పుడు నీకు జరిగిన ప్రతి ఒక్క సంఘటన మరియు అనుభవము విశ్వానుభూతిగా మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు చదివినది, చూసినది, ఆచరించింది, నేర్చుకున్న జ్ఞానం ప్రజ్ఞానంగా మార్చుకోవాలి. ఎంత జ్ఞానం ఆర్జించినా అది నిత్య జీవితంలో ఆచరించి ఉపయోగించుకుంటేనే ఆ జ్ఞానం అందుబాటులోకి వస్తుంది. అదే ప్రజ్ఞానం అవుతుంది. రోజు 2 గంటలు ధ్యానం చేయటం, విశ్వగురువుల జ్ఞానాన్ని తీసుకోవటం, మరి సజ్జన సాంగత్యం, సంగీత సాధన, తెలిసిన జ్ఞానాన్ని తోటి ఆత్మీయులతో పంచుకోవటం నిత్యం నీ జీవితంలో నీకొక భాగమైపోయింది. అదే నాకు తమ్ముడికి ఇప్పటి వరకు ఒక ఆదర్శంగా మారింది. అదే మా ఇద్దరికి ధైర్యం. అల్లుడు ప్రవీణ్ ఈ సమయంలో ఇంటికి తానే పెద్ద కొడుకే ఎంతో బాధ్యతాయుతంగా ప్రస్తుతం జరుగుతున్న నా విషయాన్ని ఒక కంట కనిపెడుతూ నా కూతురు అవిష్మ ద్వారా మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ అండగా నిలిచారు. మా పుట్టిల్లు ప్రేమామృతానికి నట్టిల్లు. మనసు మమత. కనులు వేరు చూపులు ఒకటే, అలలు వేరు తలపులు ఒకటే, పెంచుకున్న మమత పంచుకున్న ప్రాణం ఒకటే. కంగారుగా ఎవరన్నా మా పుట్టింటి ప్రతి కన్ను చెమ్మగిల్లుతుంది. మరకలేని మనసే మాది, గొడవలేని గడపే మాది. మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం, ఆప్యాయతల హరివిల్లు మా పుట్టిల్లు. మా పుట్టింటి వారందరూ ఒక్కొక్కరు ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఉంటారు. ఇంతటి అనుబంధం ఆప్యాయతతో కూడుకున్న హరివిల్లు లాంటి మా పుట్టింట్లో నాకు ఇలా ఉందని తెలియగానే వాళ్ళ మనసులు కాకావికలమయ్యి ఎంతో వేదనకు గురి అయి ఉంటాయో మీరు ఊహించగలరు. వెంటనే వారంతా ఎవరికి వారే సమాధాన పరుచుకొని మనస్ఫూర్తిగా మా రమణికి ఏం కాదు, తనని తాను శాంతంగా స్థిత ప్రజ్ఞతతో స్థిరంగా ఉంచుకునే ధ్యాన సాధన తెలుసు కాబట్టి తను స్థిత ప్రజ్ఞతతో స్థిరంగా ధైర్యంగా ఉండగలదు అనుకుంటూ నింగిలా మేమున్నాము, ఉరుము భయము నీకు వద్దు, ఉరుము తరుముకొస్తున్న జడుపు అన్నది దరి చేరనీకు అన్నారు. మొత్తం ఇంటిల పాది. ఇప్పటికీ అమ్మ ఒక్కదానికి మాత్రం తెలియదు. ఇంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండే నాకు మానసికంగా ఇక భయమేలా. ఒక మహానుభావుడు చెప్పినట్లు, నీకు చేత కాకపోయినా ఎదుర్కోవలసిన యుద్ధం జీవితంలో జరుగుతుంది. అది నిన్ను చంపదు, కానీ అది చావు దెబ్బ కొడుతుంది. కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడిలేస్తాం అది చరిత్ర. అవును, నేను చరిత్ర సృష్టించటానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రకృతి నాకు ఇంత అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చింది. 1 soul 6 bodies అంటూ చెప్తున్నారు. మరి రేపటి రోజున తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.